సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం. నమస్కారం. ముందుగా ఈ సాక్షి 15 సంవత్సరాలుగా అంత సక్సెస్ఫుల్ గా నడిపించండి, మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఓకే, మాట్లాడండి. ఒక్క నిమిషం కాలు కట్టేయద్దు, నేను కాలు కలవలేదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడచ్చండి. పవన్ కళ్యాణ్ ఏం లేదండి, ముత్తరగాడు గారు గురించి మాట్లాడతారు. ఆయన ముత్తరగాడు గారు రాజకీయ అనుభవం అంత వయసు లేదండి పవన్ కళ్యాణ్కి. ఆయన వస్తానంటే 4 సార్లు ఎందుకు రమ్మన్నారంటే ఆయన పాపకులంలో ఆయన చురకమైపోతారని ఉద్దేశంలో రమ్మన్నారని, కానీ పవన్ కళ్యాణ్ ప్రేమతో కాదండి. మేము అర్థం కావట్లేదు. నిజంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి పిల్లల తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారండి. వాళ్ళ జీవితాలు నాశనం. ఆయనకి లేని బాధ మీకెందుకు? చంద్రబాబు ఏం చెప్తే చేస్తున్నా అంట. చంద్రబాబు చెప్పలేదని చెప్పి చివరికి ఆయన సీటు కూడా పెండింగ్లో పెట్టుకున్నారని వాళ్ళ పత్రికల్లో రాశారు. చివరికి ఆయన మరీ దారుణంగా అంత సరెండర్ అయిపోవాల్సిన అవసరం ఏంటో. ఆత్మగౌరవం, జన సైనికులకి ఆత్మగౌరవం ఉంది, కానీ పవన్ కళ్యాణ్కి ఉన్నట్టుగా కనపడటం లేదు. అది విచిత్రంగా ఉంది ఆ పరిస్థితి. రైట్. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. ఈ సునీత గారు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళు విడిగా ఉంటున్నారండి. అవును, నమస్కారం అండి. సునీత గారు వాళ్ళ ఫాదర్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళు అసలు విడిగా ఉంటున్నారు. వాళ్ళు కలిసి ఉంటలేదు అసలు. తండ్రికి వాళ్ళకి కూడా మనస్పర్ధలు ఉన్నాయి. అవును. దీనికి దానితో ఆ అమ్మాయి ఎవరైతే హత్య చేశాను అని చెప్పి వచ్చాడో అతను సమర్థిస్తుంది అని అంటే దాని వెనక ఈ అమ్మాయి కూడా హస్తం కూడా ఉండాలి. దానితోడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించకుండా ఎంతసేపు కూడా జగన్ ని తప్పుపట్టడం అనేది ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గెలుస్తాము అనేది లేదు, ఆయనకు ఆలోచన లేదండి. మేము ఏదో విధంగా ఓడిపోతాం కాబట్టి ఎవరైతే జగన్ ని వ్యక్తిగతంగా చెడతారో వాళ్ళకి సీట్లు ఇస్తాడండి. ఆ విధంగా చేయాలని ఆలోచన. దాంతో బీజేపీ వాళ్ళకి ఒక ప్రశ్న అండి. బీజేపీ వాళ్ళు జగన్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు అని చెప్పేసి అంటున్నారు. ఈ సుభాషిణి గారు ఆంధ్రప్రదేశ్ వాస్తవాలే కదా. ఆంధ్రప్రదేశ్ వాస్తవాలు అన్నప్పుడు నరేంద్ర మోదీ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి ఉన్నారు. దాన్ని ముందు మీరు మోడీ గారిని ప్రశ్నించండి. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ప్రతి అకౌంట్ లో కూడా 15 ఎందుకు ఇవ్వలేదు? మీరు హామీలు నెరవేర్చిన తర్వాత రామరాజు గారు భీమవరం జరిగింది. రామరాజు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సుహాసిని గారితో మాట్లాడాలండి. మీరు విషయం మాట్లాడితే పర్వాలేదు, విషయం మాట్లాడండి, టైం తక్కువ. సుహాసిని గారు, మీరు ఇప్పుడు చూసినా మేము ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నట్టు మాకేదో దానం చేస్తున్నట్టు మాట్లాడతారు ప్రతి విషయంలోనే. అసలు మీరు స్టేట్ కి ఇచ్చి ఓకే, అది ఇష్యూ కాదు, చర్చ అది కాదు. రైట్. కృష్ణ పరమాత్మ అనకాపల్లి. కృష్ణ పరమాత్మ గారు హలో. వివేకానంద హత్య కేసులో అతను రాసిన లెటర్ ని తర్వాత తన సెల్ ఫోన్ ని కూడా దాయమని చెప్పేసి వివేకానంద రెడ్డి అల్లుడు ఫోన్ చేసి పిఏ కృష్ణారెడ్డికి చెప్పడం అనేది చాలా అనుమానించవలసిన విషయం అండి. తర్వాత అది వాళ్ళు వచ్చినన్నే ఆ పేపర్లని ఆ యొక్క పేపర్ ని కూడా సెల్ ని పోలీసులకు అప్పచెప్పకుండా వాళ్ళ దగ్గర అడ్డే పెట్టుకోరంటే ఒక అనుమానాలకు రేకెత్తిస్తున్నాయండి. ఈ విషయంలో మట్టుకి సిబిఐ వాళ్ళు సరి అయిన చర్యలు తీసుకోలేదండి. సునీత గారు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు చంద్రబాబు గారి తరఫున? సార్, ఆవిడ స్వరూపం అంతా ఏంటంటే ఇప్పుడు ఏదోలాగా అవినాష్ రెడ్డి మీదకి కేసు చేయాలి అని తెలుగుదేశం మద్దతు కోరుతుందండి. ఆవిడ వెనకంటే ఆడించేది చంద్రబాబు అండి. అందరికి పాఠకులకి అందరికి ఎదుగుతాయండి. ఎందుకంటే 3-4 సంవత్సరాలుగా ఈ ఎపిసోడ్ నడుస్తుంది. ప్రజలందరూ కూడా దీని మీద అవగాహనకు వచ్చారండి. జగన్ గారేమో తన అమ్మఒడని, చేయూతని, ఆసరా అని, విద్యా కానుకని, స్కూళ్ళు బాగు చేయటమని, పోర్టుల నిర్మాణం, ఇట్లాంటి ఆయుధాలు నేను ఇచ్చాను, ప్రజలను మద్దతు కోరండి అని ఆయన చెప్తుంటే, చంద్రబాబు గారేమో నా ఆయుధాలు షర్మిల, నా ఆయుధం పవన్ కళ్యాణ్, నా ఆయుధం సునీత, నా ఆయుధం దస్తగిరి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నారు. తమాషా అయిపోయింది.